ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. మనిషి జీవనంలో కాలమాన పరిస్థితులు, అనుభవాలు, అవసరాలు కొన్ని కొత్త జీవన మార్గాలను చూపుతాయి. గతంలో ఏమో గాని 2 ఏళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఈ ఊహించని విధంగా కొన్ని జీవితాలను కకావికలం చేసింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. కొంతమంది ఉద్యోగులు ఇళ్లలోనే ఆఫీస్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు అదనపు ఆదాయం పొందేందుకు నయా ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయంలో పూలబాటలు వేస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరా యువకుడు, ఏమా సేద్యం అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఓసారి నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ఇదిగో ఇక్కడ పొలం పనులు చేస్తూ హడావిడిగా కనిపిస్తున్న ఈ యువకుడి పేరు లీలామోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మారుమూల పల్లె అచ్చుకట్ల స్వగ్రామం. బీటెక్ వరకు చదువుకున్న లీలామోహన్ రెడ్డి గతంలో చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వటంతో సొంతూరుకు చేరుకున్నాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అదనపు ఆదాయం పొందాలన్న ఆలోచన లీలామోహన్ మదిలో మెదిలింది. వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న ఈ యువకుడు పూల సాగు వైపు అడుగులు వేశాడు. సంప్రదాయ వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన లీలామోహన్ నూతన సాగు పద్ధతులను అందిపుచ్చుకొని వాణిజ్య పంటల సాగు విధానం వైపు దృష్టి సారించాడు. పొలం కౌలుకు తీసుకుని గత ఏడాది వంగ సాగు చేశాడు. అందులో మంచి ఆదాయం లభించటంతో ప్రయోగాత్మకంగా బంతి సాగు చేపట్టాడు. బంతిలో అంతర పంటలతో పాటు గట్ల వెంబడి రక్షణ పంటలను ఏర్పాటు చేసుకున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, నేను ఎందుకంటే నాది పల్లెటూరే, నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో తిరుగుతూ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే మరి దారుణంగా తయారైంది. వడ్లు రేట్లు లేవు, కౌలు రేట్లు పెంచేసేది, డీజిల్ రేట్లు చూసినట్టయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రతి దాంట్లో రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. కానీ మీరు గతంలో 10 సంవత్సరాల క్రితం ఎంత రేటు ఉందో ఇప్పుడు కూడా వడ్ల రేటు అలాగే ఉంది, రూపాయి పెరిగింది లేదు. వదిలేందుకు ఇట్లా బంతి, వంగ చెట్లు ఇట్లా చేద్దాము, కమర్షియల్ వైపు నాడదాము, అది అయితే ఆదాయంగా ఉంటుంది అని చెప్పాము. సరే అని చెప్పి ఇక్కడ పొలం కౌలుకు తీసుకున్నాము. పోయిన సంవత్సరం వంగ చెట్లు ఒకటే నాటాము, మాకు మంచి ఆదాయం వచ్చింది. సరే మాకు ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది, బంతి చెట్లు నాటాలి, బంతి చెట్లు ఆదాయం ఉంటుందని చెప్పి బంతి చెట్లు నాటాలనుకున్నాము. ఆలోచన వచ్చింది. సరే మాకు బంతి చెట్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియదు, అవగాహన అంతగా లేదు. చెన్నైలో మా అన్న హరిబాబు రెడ్డి అన్న ఉన్నాడు, అతను అడిగామన్నా ఇట్లా మాకు బంతి చెట్లు నాటాలని ఉంది, ఏదైనా హెల్ప్ చేయగలుగుతుందంటే అతను వచ్చి కర్ణాటక నుంచి మాకు నారు తెప్పించాడు. దాంతో మేము ఇక్కడంతా చేసాము. ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎట్లా చేయాలో ఏమో తెలియదు, అయినా కానీ బాగా చేసాము. మాకు తెలిసిన వరకు వ్యవసాయం, మామూలు వ్యవసాయం ఎలా చేస్తాం అలా బాగా చేసాము. పూలు అన్నీ బాగా వచ్చాయి. ఒక్కరోజు నైట్ మొత్తం వర్షం పడింది, తిరిగి పొలంకి వచ్చి చూసేసరికి చెట్లన్నీ పడిపోయి మాకేం చేయాలో అర్థం కాలేదు. ఎట్రానైనా ఇంత పెట్టుబడి పెట్టేసాము, చెట్లన్నీ పడిపోయి ఏం చేయాలనుకుని ఎంత పెట్టుబడి పెట్టాము, పోతే పోయిందని చెప్పి మళ్ళీ తిరిగి మనుషులను పెట్టి ప్రతి చెట్టుకి పుల్ల నాటించాము. పుల్ల నాటించి తాడు కట్టించాము. ప్రతి చెట్టుని నిలబెట్టి ఇంత పెట్టుబడి వస్తుందో లేదని పెట్టాము. వస్తుందా రాదు తర్వాత సంగతి, మనం వ్యవసాయం చేయాలి, దీన్ని నమ్ముకున్నాం అని చెప్పి మొత్తం చేసాము. తర్వాత మాకు దసరా సీజన్ వచ్చింది. దసరా కేజీ 80 రూపాయలు పోయింది. మాకు మంచి ఆదాయం వచ్చింది. సుమారు 500 కేజీల నుంచి 600 కేజీల దాకా వచ్చింది. మంచి ఆదాయం, మాకు పెట్టుబడి వచ్చేసింది. మాకైతే భయం లేదు, ఇప్పుడు ఇంకొచ్చేదంతా మాకు ఆదాయమేను. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడినా వాటిని తట్టుకుని నిలబడ్డాడు. పండుగల సీజన్ కు పంట వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం సాగు చేశాడు. ఇక ప్రస్తుతం పండుగల సీజన్ కావటంతో రైతు పంట పండినట్లయింది. బంతికి మార్కెట్లో మంచి ధర పలకటంతో ఈ యువ రైతు ఉత్సాహం రెట్టింపైంది. మేము బంతి చెట్లతో పాటు వంగ చెట్లు నాటాము. వంగ చెట్లు కూడా ఇప్పుడు కేజీ 25 నుంచి 30 రూపాయలు పోతున్నాయి. అవి కూడా మంచి లాభదాయకంగా ఉన్నాయి. మేము వచ్చి ఇట్లా ఆర్గానిక్ మందులు ఎక్కువ వాడతాము, ఎందుకంటే ఈ మందులు ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నాం. ఎందుకంటే ఇది హెల్త్కి కానీ మనం చూడడానికి కానీ మంచిగా బాగుంటుంది. ఇప్పుడు మా వంకాయలు చూసినట్లయితే మీరు షైనింగ్ కానీ హెల్త్ పరంగా అన్ని టేస్ట్ కానీ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే మేము రసాయన మందులు వాడము, కేవలం ఆర్గానిక్ మందులే వాడతాము. ఇది మాకు మంచి లాభదాయకంగా అట్లాగే కొనుగోలు చేసే వాళ్ళు కూడా బాగా, వినియోగదారులు కూడా బాగుంది రుచిగా. మేము తీసుకున్న పొలం రోడ్డు పక్కనే కాబట్టి మాకు మార్కెటింగ్ కూడా బాగా ఈజీగా ఉంది. ఎక్కడికి మేము వెళ్ళాలి, అందరూ రోడ్డు దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. మేము ఎంత కష్టపడలేదు దీనికి, కేవలం అందరూ ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు. బాగా డిమాండ్ బాగుంది. మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. మనం వదితో పోలిస్తే చాలా ఆదాయంగా ఉంది ఇది. నా పేరు మునిసాన శ్రీరెడ్డి, మామూలుగా అబ్బాయిరెడ్డి. మాది చర్చ్ కట్ల మంగానూరు ఫస్ట్.
సూలూరుపేట మండలం. అది అచ్చకట్ల నుంచి ఇక్కడ వచ్చి లీజు చేస్తున్నాము. గత 20 ఏళ్ళుగా నేను లీజు పై చేస్తున్నా, కానీ సొంత పై లేదు. 20 ఎకరాలుగా పైరు పెట్టి లాభాలు లేకుండా మా అన్న కొడుకు చెన్నైలో ఉన్నాడు, హరిబాబు రెడ్డి. పైరు పెట్టు, మనం ఏదన్నా కొంచెం లాభాల్లో వస్తామంటే పిల్లకాయలు ఇద్దరు చెప్తే బంతి పెట్టినాము, వంగ పెట్టినాము, పర్వాలేదు మంచి దిగుబడి వస్తుంది. ఆగ్రానికి కొట్టినల్లా మంచి లాభాలు వస్తున్నాయి, పర్వాలేదు. యాప్సమరు కొట్టినాము, ఎన్ని దానివల్ల ఇది బాగానే దిగుబడి వస్తుంది కాబట్టి దీని మీదనే పెట్టినాము. పైరు కూడా ఎక్కువ నాటదలుచుకోలేదు. ఈ మిట్ట పైరు పెట్టినల్లా మనకు రైతుకి మంచి దిగుబడి వస్తుంది, పర్వాలేదు. బంతి కూడా మొన్న 30 నుంచి 80 దాకా అమ్మింది, బాగా లాభదాయకంగా, పర్వాలేదు. మన పెట్టుబడి వచ్చింది, ఇంక వస్తే ఆదాయం. అనుభవం లేకున్నా వ్యవసాయంలో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ఈ యువ రైతు తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.